నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీ సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు రమ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనికి. వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. షూర్ మౌనికి. హలో. హలో. మా నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. మీ పేరండి? నా పేరు అనుష మ్యామ్. అనుష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మ్యామ్. అనుష గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ నాకు 2021 మే 22 పెళ్ళైంది మ్యామ్. అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలే మ్యామ్. మీరేం చేస్తారు? అంటే మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఇప్పుడు నేను ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా మ్యామ్. ఇంతకు ముందు లెక్చరర్ గా వర్క్ చేసేదాన్ని మ్యామ్. ఏం చదువుకున్నారమ్మా? నేను ఎంటెక్ మ్యామ్. ఎంటెక్ ఓకే అమ్మా. ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను మ్యామ్. మీ హస్బెండ్ అమ్మా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేస్తారు జాబ్? ఆయన ఎంబీఏ అని చెప్పారు మ్యామ్. కానీ అతను ఎంబీఏ చదువుకోలేదు. మీరు చెప్పాలి వరుసగా, నేను అనవసరంలో చెప్పండి అమ్మా. బిఎస్సి బయోటెక్నాలజీ చదివారు మ్యామ్. మాకు మాత్రం ఎంబీఏ అని చెప్పారు. ఓకే. చెప్పి పెళ్లి అయిపోయింది మ్యామ్. మాకు రిలేటివ్స్ డౌరీ ఏమి ఇచ్చారమ్మా? డౌరీ మేము 2,50,000 డౌరీ ఇచ్చాము. 10 సవర్ల బంగారం ఇచ్చాము మ్యామ్. రిలేటివ్స్ ఆయన ఎంబీఏ చదువుతున్నాడా బీటెక్ చదివాడా కూడా మీకు తెలియదా? అదే బిఎస్సి అన్నారు. బిఎస్సి బయోటెక్ అని చెప్పలేదు మ్యామ్. కాదమ్మా, మీ రిలేటివ్సే కదా. అబ్బాయి ఏం చదువు? రిలేటివ్స్ కూడా అలాగే చెప్పారు మ్యామ్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఆయన వర్క్ చేస్తుంటే నేను అడిగాను మ్యామ్, ఏంటి నువ్వు చదివింది ఒకటి చేసే జాబ్ ఒకటనంటే నాది ఎంబీఏ కంప్లీట్ అవ్వలేదు. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయరే నేను చదివింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పారు మ్యామ్. సరేనని చెప్పి నేను మా మదర్ తో చెప్తే, పోన్లమ్మా అది నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చులే, ఏముంది అది అని అన్నారు మ్యామ్. సరేనని చెప్పి నేను తర్వాత బెంగళూరు వెళ్ళాను మ్యామ్. మా ఫ్యామిలీ అంతా ఉండేది బెంగళూరులో. బెంగళూరు వెళ్ళాక ఫస్ట్ రోజే వెళ్ళిన రోజే గోల్డ్ దగ్గర గొడవ పెట్టుకుంటారు మ్యామ్ మా అత్తగారు. ఉన్న గోల్డ్ అయినా గానీ మొత్తం వేసుకొని రావచ్చు కదా, ఎందుకు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నావు అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు అడగకుండా నేను అక్కడికి వెళ్ళాక అడిగింది మ్యామ్. అడిగిన తర్వాత సరేనని చెప్పి ఆ రోజు చిన్న గొడవ అయింది. తర్వాత ఒక 1 వీక్ కి ఆషాఢ మాసం అనేసరికి మా అమ్మ కూడా అక్కడే ఉండి, ఏంటి ఇవిడ ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది అని చెప్పి తీసుకొచ్చింది. ఎవరిని? మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చింది ఆషాఢానికి? ఆషాఢ మాసం అని చెప్పి మళ్ళీ పుట్టింటికి వచ్చేసాను మ్యామ్. ఓకే. పుట్టింటికి వచ్చాక ఇక్కడ కొంచెం గొడవైంది మ్యామ్ మా నాన్నకి. మా నాన్న ఏంటంటే మ్యామ్, మా అత్త వాళ్ళ అబ్బాయిని చేసుకోలేదని చెప్పి కొంచెం ఇది ఉంది మ్యామ్ మా నాన్నకు కూడా. అంటే మీరు చేసుకున్నది మీ అమ్మ తరపు వాళ్ళనా? కాదు మ్యామ్, మా నాన్న తరపు వాళ్ళడే. ఆయన రిలేషన్ లోనే ఇచ్చింది. మరి ఇంకా ఆయన చెప్పిన వాళ్ళని చేసుకోలేదని అనటానికి ఆయన ఆయన తీసుకొచ్చిన సంబంధమే కదా, మీది లవ్ మ్యారేజ్ కాదు కదా. దాని వల్ల కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ నా భర్తే నాకు కావాలని చెప్పి నేను వెళ్ళాను మ్యామ్. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆస్తి గురించి ఇంకొకటే గొడవలు మ్యామ్. డబ్బులు ఏంటి, ఆస్తిది క్లియర్ చేసుకుంటే నేను నీతో కాపురం చేసేది, ఆస్తి ఉంటేనే నా కొడుకు నిన్ను పట్టించుకునేది, ఆస్తి ఉంటేనే అని చెప్పి అన్నిటికి గొడవలేదు మ్యామ్. మళ్ళీ నేను నా పుట్టింటికి రాలేదు. మళ్ళీ మా వాళ్ళే వచ్చారు మ్యామ్. మా హస్బెండ్ మా అత్తగారే వచ్చారు మ్యామ్ ఇక్కడికి. ఫస్ట్ మా పుట్టింటికి వాళ్ళు వచ్చాకే నేను వచ్చాను మళ్ళీ సంక్రాంతికి. అప్పుడు ఒక 1 month ఉన్నాను, మళ్ళీ వెళ్ళాను మ్యామ్. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక స్టార్ట్ చేశారు, నువ్వేం ఆస్తి తీసుకురాలేదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మీ ఆయనకి శాలరీ ఎంత ఉంటుందమ్మా? మా వారికి మ్యామ్ నాకు అది కూడా కరెక్ట్ గా తెలియదు మేడం. ఒక 40,000 ఏమో ఇస్తారంట మేడం. సరే. అంటే మీతో పాటు మీ అత్త మామ అందరూ కలిసి ఉంటారా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో మా మామయ్య గారు మా అత్తగారు పద్ధతి బాగలేదని చెప్పి
ఆయన వెళ్ళిపోయారు మ్యామ్. ఆయన కొట్టి పంపించేశారు మా మామయ్య గారిని. అంటే మీ ఇప్పుడు మ్యారేజ్ వాళ్ళ టైం అన్న మీరు దగ్గర మ్యారేజ్ ఉంటారు మా టైంకి మామయ్య గారు. మీ మ్యారేజ్ టైంకి మీ మామగారు ఉన్నారా లేరా? ఉన్నారు మ్యామ్. తర్వాత కొట్టి పంపించేశారా ఆయన్ని? కొట్టి అంటే మీ పంపించేశారు. అత్త అంత గయ్యాళా? ఆవిడ పైకి కనిపించారు మ్యామ్. పైకి చాలా మంచిగా ఉంటారు. నేనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను మ్యామ్ ఆవిడ మాటలకి. మంచిదే ఫస్ట్ కదమ్మా, టైం కాపురం నిలబడడానికి అత్తకి ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిదే కదా. నేనే చాలా అది నిజమైతే పర్వాలేదు మ్యామ్. ఉమ్. ఎంతమంది అమ్మా మీ అత్తగారికి పిల్లలు? ముగ్గురు మేడం. మా వారు పెద్ద ఆయన. ఓకే. ఉమ్. మిగతా ఇద్దరికి మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు మ్యామ్. మేము అందరం జాయింట్ ఫ్యామిలీ మ్యామ్. ఓకే. అంతా జాయింట్ ఫ్యామిలీ. అంతా ఓకే మ్యామ్. ఆస్తి పరంగా అంతా ఓకే. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు. మా పుట్టింటోళ్ళు గాని మా అత్తగారి తరపోళ్ళు గాని. ఓకే. మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరం అమ్మాయిలమే మేడం. అవును, మరి మీ పేరెంట్స్ తదనంతరం మీ ఇద్దరికి సమానంగా వస్తుంది కదా. పెళ్ళైన 6 నెలలకే అడగాల్సిన అవసరం ఏముంది? మా నాన్నగారు చేసిన తప్పు ఏంటంటే అప్పు ఉందని చెప్పి కొంత మా బాబాయ్ వాళ్ళకి, కొంత మా ఊర్లో ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చేశారు మేడం. ఏంటిది? ఆస్తులా? ఆస్తి కొంత ఇచ్చేశారు. అప్పు తీర్చారు అనాలి. అప్పు తీర్చేశారు మేడం. ఓకే. అప్పు తీర్చారు. మీ నాన్న అన్ని అమ్ముకుంటున్నాడు. ఇంకేముంటది నీకు? కాదమ్మా, నీ మ్యారేజ్ అయ్యి ఇప్పుడు నువ్వు చెప్తున్నదే 2 ఇయర్స్, 2021లో మ్యారేజ్ అయింది అంటున్నావు. అవును మేడం. అసలు మొత్తంగా మీరు ఎంతకాలం కలిసి ఉన్నారు మీ అత్త మామలతో? మా అత్త మామలతో నేను 8 మంత్స్ ఉన్నాను మ్యామ్. 8 మంత్స్. వచ్చేసి ఎంతకాలం అయిందమ్మా? లాస్ట్ గా వచ్చి ఎంతకాలం అయింది మీరు వెనక్కి? నేను డిసెంబర్ 6కి వచ్చి 1 ఇయర్ మ్యామ్. వెళ్తే కొట్టి పంపించేశాడు మ్యామ్. 8 మంత్స్ కాపురంలో మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ ఏమైనా వచ్చిందా? ఏం లేదు మేడం. పిల్లలు కావాలన్నా కూడా నువ్వు ఇట్లాగే ఉండాలి, ఆస్తి అదంతా తీసుకురావాలనేసరికి 100 రూపీస్ పేపర్ మీద మా వాళ్ళు రాయించారు మ్యామ్. ఉన్నది ఏమని? ఏంటి, మాకుండే పొలాలు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇందులో మా పెద్దమ్మాయికి ఇంత వాటా వస్తుంది, మా తదనంతరం ఇస్తామని రాసిచ్చారా? తదనంతరం కాదు మేడం. 11 నెలలకి అని పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి రాశారు మ్యామ్. రాశారు. ఆ పేపర్ మా దగ్గరే ఉంది మ్యామ్. ఓకే. అట్లీస్ట్ వాళ్ళ నమ్మకం కోసం రాయించుకున్నారు. మీ నాన్నగారు వాళ్ళేమో 1 ఇయర్ లోపు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు. ఈ లోపే మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయా? మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, మా అత్తగారు మాట్లాడే నెంబర్ నా ఫోన్ నుంచి చేసింది మ్యామ్ ఆవిడ. ఎవరికి? మెసేజ్ వేరే అన్నోన్ పర్సన్ కి మ్యామ్. నాకు ఆ మనిషి ఎవరో తెలీదు. అసలు ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలీదు. మీ ఫోన్ మీ అత్తగారి దగ్గర ఎందుకు ఉంటదమ్మా? నా ఫోన్ మా అత్తగారి దగ్గర అంటే మ్యామ్ వాళ్ళ వాళ్ళకి దగ్గర చేసుకుంటానని చెప్పి తీసుకున్నది మ్యామ్. ఆవిడకి ఫోన్ ఉంటది కదా. ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు తల్లి? ఆవిడ ఫోన్ చెడిపోయిందని చెప్పి తీసుకున్నది మ్యామ్ నా ఫోను. నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ తో ఎవరో అబ్బాయిలకి ఫోన్ చేసిందా? ఫోన్ చేసేసింది మ్యామ్. ఫోన్ చేసేసింది, వాళ్ళకి నా నెంబర్ ఇచ్చేసింది. వాళ్ళ ద్వారా నాకు మెసేజ్లు పెట్టిస్తుంది మ్యామ్. ఎంతకాలం నుంచి? అంటే ఒక్క నిమిషం అమ్మా, మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడా లేకపోతే ఇక్కడికి వచ్చేసినప్పటి నుంచి? ఇంటి దగ్గర ఉన్నప్పుడే మ్యామ్. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను చెప్తే మా వారికి చెప్పేశాను మ్యామ్. అప్పుడే చెప్పేశాను. ఏమండి ఏదో రాంగ్ మెసేజ్లు వస్తున్నాయి వేరే నెంబర్స్ నుంచి అని. మెసేజ్ వచ్చిందండి అని చెప్పి చెప్పాను. ఏమని ఉందమ్మా మెసేజ్ లో? మెసేజ్ లో మ్యామ్ చెప్పండి. 1 మినిట్ మ్యామ్. సుమారుగా మీకు ఐడియా ఉంటది కదా, అది చదవవసరం. మొబైల్ ఇంట్లో పెట్టి నేను స్విమ్మింగ్ కు పోయాను అని పెట్టారు మ్యామ్ మా పర్సన్. ఓకే. అందులో తప్పే ఉంది. మెసేజ్ రాంగ్ మెసేజే కాదనట్లా. బూత్ అది ఏమీ లేదు కదా. మన ఇద్దరికి సంబంధం ఉంది, నువ్వు ఎప్పుడు వస్తావు ఇంట్లో నుంచి బయటికి అని అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఏం లేవు మ్యామ్. ఆ నెంబర్ తో మా అత్తగారు చాలా వల్గర్ గా మాట్లాడతారు మ్యామ్. ఆ నెంబర్ తోనే మా అత్తగారు చాలా వల్గర్ గా మాట్లాడతారు. చాలా వల్గర్ గా మాట్లాడారు అని అనటానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి?
మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే మ్యామ్ ఆమె ఫోన్ నుంచి కూడా మాట్లాడుతుంది మ్యామ్. ఓకే. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీ అత్తగారు వల్గర్ గా ఆ, మాట్లాడతారు, బూతులు, డైలీ సెక్సువల్. అబ్బాయి తిన్నాడా లేదా అనేది గాని, అబ్బాయినేమో ఈవిడ బంగారం అంటది, అబ్బాయి ఏమో ఓయ్ అని పిలుస్తాడు మ్యామ్. అతనికి ఏమన్నా మీరు ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది కదా, మీరు ఫోన్ చేసి మీరు కానీ మీ ఆయన కానీ ఫోన్ చేసి ఏమన్నా వార్నింగ్ ఇవ్వడం కానీ, అసలు ఎవడరా అసలు నువ్వు ఈ నేనైతే నెంబర్కి ఫోన్ చేయడం అని మాట్లాడలేదు అడగడం మేడం. కానీ చేశారా? నేనైతే అస్సలు మాట్లాడలేదు మేడం. నువ్వు మాట్లాడలేదు నాన్న, నీకు మెసేజ్ వచ్చిందిగా నీ ఫోన్కి, అప్పుడు మీ ఆయనకి చూపించావు కదా. నా భర్త ఏమన్నారంటే మ్యామ్ బ్లాక్ చేయన్నారు మేడం. అంతేనా? అదేంటి ఎవడ్రా బాబు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టావని అనలేదా? ఆడికి ఫోన్ చేసి వాళ్ళ పెట్టలేదా? అమ్మగారిని ఏం అడగలేదు మేడం. వాళ్ళ అమ్మని అడగడమ్మా, వాళ్ళ అమ్మ సెకండరీ. వాళ్ళ అమ్మ ఫోన్ మాట్లాడిందని నీకు తెలియదు, మీ ఆయనకి తెలియదు. నీకు ఒక రాంగ్ ఆహా. మెసేజ్లు కాల్స్ వచ్చినాయి, నువ్వు మీ ఆయనకి చెప్పావు నిజాయితీగా మంచిగా. మీ ఆయన ఏమనాలి, ఎవడి నెంబర్లు చేసేది ఒకసారి కనుక్కుందాం ఉండు అని ఫోన్ చేసి అడుగుతారు కదా అవతల వాళ్ళకి. అవతల వాళ్ళు భయపడి పెట్టేయడం అడగలేదు కానీ. మేడం, అడగలేదు. ఎందుకని? ఎందుకు అడగలేదో నాకు తెలియదు మేడం. మరి మీరు అడగాలి కదా, ఎవడరా నువ్వు నాకు ఫోన్ చేయడానికి. నేను అడగలేదు మేడం, ఆయనకే ఇచ్చాను. ఆయనకే ఆ నెంబర్ ఇప్పటికీ కూడా మా ఇద్దరి మధ్యలో గొడవ ఏంటంటే ఇదే నెంబర్ మేడం. అంతే, ఆయన అర్థమైంది. యాక్చువల్ గా ఒక కొన్ని ఇన్సిడెంట్లకి ఇమ్మీడియట్ రియాక్షన్ ఒకటి ఉంటుందమ్మా. మనకు ఒక రాంగ్ మెసేజ్లు వస్తుంటే ఎవరికి తెలిసినా తెలియపోయినా నీకు తెలుసు అది నువ్వు మాట్లాడలేదని. రెండు, మీ అత్తగారు అవును. మాట్లాడి ఉండొచ్చు అని నీకు డౌట్ ఉంది. ఒక వైఫ్ చేయాల్సిన పని కన్ఫర్మ్ మేడం. కన్ఫామ్ ఉంది. వైఫ్ చేయాల్సిన పని ఏంటి, మీ ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం. నువ్వు ఆ పని కూడా మంచిగానే చేసావు. మీ ఆయన చేయాల్సిన పని ఏంటో తెలుసా, సహజంగా వాళ్ళ అమ్మ మాట్లాడింది అని ఆయనకు కూడా తెలియదు, తర్వాత తెలిసి ఉండొచ్చు. ఆ టైంకి అరే నా వైఫ్కి నువ్వెవడరా మెసేజ్లు పెడుతున్నావని ఇమీడియట్ రియాక్షన్తో ఎవడమన్నా సహజంగా చేసే పని వాడికి ఫోన్ చేసి అడగడం అవతల వాడికి, బాబు నువ్వు మాకు మెసేజ్లు పెడుతున్నావు, మా ఆవిడకి వస్తున్నాయి ఇవి, ఎవర్రావా నువ్వు ఫోన్ చేసి మాట్లాడడానికి అని. అది మీ ఆయన చేయలే, బ్లాక్ చేయి అన్నాడు, నువ్వు బ్లాక్ చేసి ఊరుకున్నావు. తర్వాత ఏంటి? ఇప్పుడు ఏంటంటే మేడం నేను అదే అంటున్నాను, సరే నువ్వు చెప్పినట్టల్లా నేను వింటున్నాను కదా, నేను ఇవన్నీ ఇంకా వీటన్నిటికీ మా అమ్మ మా నాన్న వచ్చి ఇంకెప్పుడు కాపలా ఉండలేరు నాకు. ఏదో ఒక రోజు మన ఇద్దరి మధ్య కూడా రిలేషన్ దెబ్బతింటది, మన ఇద్దరం పక్కన ఉన్నాము అని అంటే మ్యామ్ తను అంటున్నారు నీకు ఎవరెవరో మెసేజ్లు ఉంటాయి, నీకు చాలా మంది తెలుసు, నువ్వు ఇన్ని రోజులు అక్కడ ఎందుకు ఉన్నావు అని అంటున్నారు మేడం. నేను మానసికంగా దెబ్బతిని ఇవన్నీ ఏంటి, ఆస్తులు అన్నారు, కొట్టారు, అన్ని చేశారు, మళ్ళీ ఇదంతా ఏంటి, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం. ఆల్రెడీ నన్ను ఇట్లా మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. కాదమ్మా, వాళ్ళు ఆల్రెడీ వద్దు అన్నారు, వదిలేశారు. మీ అత్తగారు మాట్లాడుతున్నారు ఈ ఫోన్స్ అని మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నా దగ్గర ఉంది మేడం, నా దగ్గర స్క్రీన్ షాట్ నేను పెట్టుకొని ఉన్నాను మేడం. మరి అది మీ ఆయనకి చూపించవచ్చు కదా, మీ అమ్మగారి నెంబర్ నుంచి కూడా దీనికి నెంబర్ చూపించినా కూడా ఆయన అదే మా అమ్మ చేసిందే కరెక్ట్, నువ్వు ప్రతి దానికి తప్పు పడతావు, అదే తప్పు, అదే నిజం. మీ మామగారు మీ అత్తగారిని వదిలేయడానికి కారణం ఏంటి, దూరంగా ఉండడానికి కారణం ఏంటి, వీళ్ళు ఆయన తనడానికి కారణం ఏంటి? ఆయన 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు మేడం. వాళ్ళ పెద్ద వాళ్ళకి అందరితో చెప్తే అమ్మ మా వల్ల కావట్లేదమ్మా, వాళ్ళు మా మాట వినట్లేదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా, మీ హస్బెండ్ ని జుట్టు పట్టుకొని నువ్వే లాక్కొచ్చుకోమ్మా, నువ్వే వెళ్ళమ్మా భర్త కావాలంటే, అమ్మా నేను వెళ్తాను, ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక నన్ను ఏమన్నా చేస్తే నా పరిస్థితి ఏంటి, అదేదో తేల్చుకోనే కదా పోవాల్సింది. అవును, ప్రాబ్లం క్లియర్ అవ్వకుండా వెళ్ళటం మంచిది కాదుగా. పోనీ వాళ్ళని పెద్దోళ్ళకి రమ్మంటే రావట్లేదు మేడం, దేనికి రావట్లేదు. మరి కనీసం నువ్వు కాల్ చేసి మాట్లాడు వాడితో, వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు, వీడు అనూష మెసేజ్లు పెట్టింది, వీడు చేసింది, నీకెందుకు భయం, నాతో రానని ఈయనన్నా చెప్పాలి కదా మేడం. నేను ఏదన్నా గట్టిగా మాట్లాడితే నువ్వు తిట్టావు, అది ఇది మేమే కరెక్ట్ అని మాట్లాడుతున్నాడు మేడం మా హస్బెండ్. సరే అమ్మా, నువ్వు ఎక్కడ ఏ తప్పు చేయలేదు, ఎంటెక్ చదివావు, ఉన్నంతలో తప్పు చేయలేదు మేడం, నేను ఎక్కడ తప్పు చేయలేదు. నేను ఏమన్నా తప్పు చేస్తుంటే ఆయన అంటున్నారు కదా నీకు ఎంతో మంది ఉన్నారు అది ఇదని, పోనీ ఆ పర్సన్ అన్న తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు అని నేను అంటున్నాను మేడం. ఒక్కళ్ళని చూపించు నువ్వు. సరే ఇలా నువ్వు ఛాలెంజ్ చేస్తూ 1 year అయిపోయింది,
ఈ లోపు మీరు ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అయ్యారా? పెద్ద మనుషులు మేడం పంచాయతీలు ఏమైనా? మేము ఏమీ ప్రొసీడ్ అవ్వలేదు మేడం. నేను మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాను మేడం. ఇది కాదు కాదు జీవితం ఇవన్నీ నేను చూస్తుంటాను మేడం. మీ దగ్గరికి వస్తే నాకు న్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది మేడం. మీకేం కావాలమ్మా అసలు? నాకు నా భర్త కావాలి మేడం. ఆయన కౌన్సిలింగ్ ఇస్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మాట్లాడుతున్నాడు కానీ తీపిస్తే ఆయన నిజంగా ఇలాంటి రిలేషన్స్ వల్ల లైఫ్ లో ఎలా స్పాయిల్ అవుతాయి అనేది ఆయనకి తెలియాలి మేడం. ఒకవేళ ఆయన పెంపకం లోపమో ఏమో తెలీదు. మీ మామగారితో మాట్లాడారా? ఆయన ఎక్కడుంటున్నాడు అసలు ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు మేడం. మా ఊరికి 10 కిలోమీటర్స్. ఎవరితో ఉంటున్నాడు? ఆయన ఒక్కడే ఇండివిడువల్ గా ఉంటున్నాడా? ఎవరన్నా ఉంటున్నారా ఆయనతో? వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఉంటారు మ్యామ్. ఏది మీ పెద్ద మావయ్యను వదిన అత్త పెద్ద మా అత్త. అత్తగారు మా పెద్ద అత్తగారు ఉంటారు. వాళ్ళే కాపురం నిలబెట్టుకోలేకపోయారు. నువ్వెందుకు ఇంత అనుమానించి డబ్బు పిశాచి ఆస్తి రాసి ఇవ్వకపోతే ఊరుకోరు, ఇలాంటి వ్యక్తి కావాలి అని నువ్వెందుకు అనుకుంటున్నావు? 1 year లోనే 8 మేడం, months నేను లో అంతా ట్రై అయిపోయింది. చేస్తున్నాను మేడం. మారుతాడు మేడం. నా హస్బెండ్ మారుతాడు. నాకు నమ్మకం ఉంది. ఎక్కడ మారతాడమ్మా? నువ్వు ఆస్తులు రాసిస్తే తప్ప మారడు. రాసి ఇవ్వడానికి రెడీయా? లేదు మేడం. మా వాళ్ళు అంటే వాళ్ళ తదనంతరం ఇంకా అంటే మా నాన్న ఇంకా ఏమన్నా అప్పులు ఉన్నాయి ఏమన్నా ఉన్నా కూడా ఇంకా ఆస్తి జోలికి పోకుండా రాసి ఇచ్చారు మేడం ఉన్నది. అదే ఇంకా అమ్మను ఈ ఆస్తి ఏదైతే ఉందో ఇది మా పెద్ద అమ్మాయిదే అనేది రాసి ఇచ్చారు అంటున్నావు నువ్వు. దానికి వాళ్ళు అవును మేడం. ఓకేనా? ఆ రాసి ఇచ్చింది వాళ్ళకి ఓకేనా? అవును మేడం. సరే ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైనల్ గా నాకు భర్త కావాలండి అంటున్నారు, అంతేగా? అవును మేడం. కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా. కౌన్సిలింగ్ కి పిలిపించి ఆయనతో మాట్లాడితే ఆయన మారుతాడు మేడం. ఇలాంటి రిలేషన్స్ వల్ల ఫ్యామిలీలు స్పాయిల్ అయిపోతాయి అని ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పండి మేడం. ఆయన మారుతాడు. నాకు నమ్మకం ఉంది. అలాగే అమ్మా. నేను అన్ని ఒక్క నిమిషం అన్ని మీకు అది కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారు, ఎలాంటి వాళ్ళకి ఇస్తారో చెప్తాను. ఇప్పుడు మీరు సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత అవసరం ఏంటమ్మా? ఏంటంటే మేడం ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి నేను కుంగిపోతున్నాను మేడం. నేను చెయ్యని తప్పుకి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు. మన ఇద్దరం మ్యారేజ్ కౌన్సిలింగ్ కి వెళ్దాము. నా పొరపాట్లు ఏంటో చెప్పు. నీ మనాన నువ్వు కుంగిపోతున్నావు, ఇది నీ చేతిలో మిస్టేక్. ఇది ఒక రకంగా అవును మేడం. అతను చేసిన పనుల్ని నువ్వు ఎక్స్క్యూజ్ చేయగలుగుతున్నావు అంటే కుంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు కుంగిపోతావు? అవి ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్స్ కాదు, అవి ఎక్స్క్యూజ్ చేయడానికి కుదరదు అని అనిపించినప్పుడే కదా కుంగిపోవాలి. ఓ పక్కన వాళ్ళు అవును. చేసిన పనికి నువ్వు కుంగి కృషించిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ భర్త కావాలంటున్నావు. అప్పుడు ఆ రెండు సెట్ అవును. అవ్వవు కదమ్మా. వాళ్ళు నిన్న అంత కృంగిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్కి వెళ్ళేలాగా చేసిన వ్యక్తుల్ని పనిష్ చేయాలని అనుకోవాలి కానీ అతన్ని మార్చేసి నా దగ్గరికి మ్యామ్, తీసుకురాకండి అని అట్లా అంటావు. కాదు మ్యామ్. కౌన్సిలింగ్ ఇస్తే మారుతారు మ్యామ్. ఆయన మారితే నాకు అసలు ఇదేమో అవసరం లేదు మ్యామ్. నేను చక్కగా జాబ్ చేసేస్తాను. సరే మీ అత్త అయితే మంచిది కాదుగా, ఏం చేద్దాం? మీ మామ అంటే మా వదిలేసి అత్తగారు వెళ్ళిపోయాడు మీరు కానీ పని చేయండి మేడం. ఆయనకి ప్రూవ్ చేసి ఆయన పనిష్ చేయడానికి కూడా నేను రెడీ అని అంటున్నారు కదా మ్యామ్ మా హస్బెండ్. నిన్నే నాతో మాట్లాడారు మ్యామ్. మా హస్బెండ్ చాట్ చేశారు. నువ్వేదో ఒకటి తేల్చు అన్న విషయం ఇంకా లేట్ చేయకు. మా అమ్మదే తప్ప అంటున్నావు కదా తేల్చు అన్నారు. సరే నేను ఏమైనా చేస్తాను తేలుస్తాను, రెడీనా నువ్వు అని అన్నాను. ఇది కరెక్ట్ డెసిషన్ అమ్మా. అవి ఎలా ఉంటాయో ప్రాసెస్ ఏంటో చెప్తాను, కాసేపు సైలెంట్ గా వినండి, ఓకే మ్యామ్. ఓకేనా? ఈ కేసు ప్రాసెస్లో ఎప్పుడైనా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే పెళ్లిలో నగలు నట్ర అవి ఇవి పెడుతూ ఉంటారు. కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ వేసుకొని వెళితే అందంగా ఉంటుంది, లక్షణంగా కళగా ఉంటుందని ఒక కోరిక. బేసిక్గా సగం మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పెళ్లి రోజే వేసుకుంటారు తప్ప మళ్ళీ బీరువాల్లో పెట్టేసుకొని ఏదో ఒక చైను ఒక నల్లపూసలు ఇవి అవి వేసుకొని వెళ్తారు. సో వాళ్ళకి అవి డౌట్ వస్తాయి ఖచ్చితంగా. ఈవిడ కేసే కాదు, చాలా కేసుల్లో ఇది మేజర్ మిస్టేక్. యాక్చువల్గా పెట్టారు అన్నీ వేసుకొని వెళ్ళమనం. బేసిక్ వేయాల్సినవన్నీ కొంచెం రెగ్యులర్గా వాడేదానికంటే ఎక్కువ కొత్త అమ్మాయి ఒక 1-2 months ఆవిడ ఒక లక్ష్మీదేవి లాగానే ఇంట్లో తిరుగుతూ ఉండాలి కళకళగా. సో ఆ ప్రాసెస్లో ఇంటికి వెళ్తున్నప్పుడు అత్తగారింటికి ఖచ్చితంగా నగలు వేసుకొని వెళ్ళటం బెస్ట్ అండి. వీళ్ళ కేసులో అదొక చిన్న మిస్టేక్ జరిగింది. అది మిస్టేక్ కాదు కానీ వాళ్ళు తీసుకోలే. ఇన్ కేస్ తీసుకుంటే పర్వాలా, తీసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా కోడలేంటి ఇలా వచ్చిందనే పాయింట్ ఫస్ట్ రోజే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎలిగేషన్ పడిపోయింది అక్కడ ఫ్యామిలీలో. రెండోది వెళ్ళిన 1-2 monthsకే వీళ్ళు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అమ్మాయి ఆల్రెడీ ఉన్నదే 2 ఆడపిల్లలు, వాళ్ళ కష్టార్జితం, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితం, వాళ్ళ తదనంతరం ఎంత మిగిలితే అది 2 పిల్లలకే సమానంగా వస్తుంది. అయినా వీళ్ళు ఎందుకు అడిగారు అంటే
ఇక్కడ డౌరీ హెరాస్మెంటో ఆస్తి హెరాస్మెంటో కాకుండా వీళ్ళు పెళ్ళప్పుడు కొన్ని మాటలు మాట్లాడేసుకుంటారు, వాటి మీద స్టాండ్ అయి ఉండరు. ఈయన పెళ్ళికి ముందే ఇలాంటి అప్పులు ఆవకబద్దలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని ఉంటే వాళ్ళకి అంత డౌట్ రాదు. 10 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఆస్తి అప్పులకు వెళ్ళిపోతుంది. మాకుండేది 7 మా తదనంతరం మా ఆరోగ్యాలకు పోను మిగిలితే ఓ రెండో మూడో మిగిలితే అవే పిల్లలకి ఇస్తాం, 7 మిగిలితే 7 ఇస్తాం అనేది మాట్లాడాలి. అర్థమవుతుందా? కానీ ఇక్కడ వీళ్ళు చేసే పని ఈ కేసులో జరిగింది ఏంటంటే, ఆ అప్పులున్న విషయం చూపించకుండా 10 ఇళ్ళు చూపించారు, పెళ్ళైపోయింది. ఇమ్మీడియేట్‌గా ఈ పెళ్లి ఖర్చులకు అయింది గానీ, ఇంకేదైనా ఆయనకు పర్సనల్‌గా అంతకు ముందున్న అప్పులు గానీ, పెళ్ళైన వెంటనే అమ్మకాలు స్టార్ట్ చేశాడు. ఆ 3 ఇళ్ళో ఎగ్జాంపుల్ ఆస్తులు చెప్తున్నా. అమ్మేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి డౌట్ రైజ్ అవుతది. ఓకే. పిల్ల పెళ్లి కోసమనే షో ఆఫ్ చూపించారు, వీళ్ళిప్పుడు అమ్మకాలు స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు కట్నం తీసుకోకపోయినా ఇచ్చింది 2 ½ అంటే వాళ్ళే గోల్డ్ పెట్టుంటారు, సరిపోయి ఉంటది. అది కట్నం అనటానికి కూడా కానీ ఆస్తులు అప్పుడు అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళలో డౌట్ రైజ్ అవుతది. 10 ఇళ్ళున్నాయి, 5 ఇళ్ళు వస్తాయి, ఆళ్ళ తదనంతరం లేదు కనీసం 3 ఇళ్ళు వస్తాయి అని అనుకుంటాం గదా! ఈళ్ళేంటి అప్పులు ఇంత పెట్టుకొని సప్రెస్ చేసి మనల్ని మోసం చేసేశారు అనే ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళు క్రూయాలిటీ స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు అడగడం తిను కొత్తగా వెళ్ళింది ఆ ఇంట్లోకి. ఆ వెళ్ళినప్పుడు అమ్మాయికి ఆల్రెడీ ఒక భయం, ఒక ఇది ఉంటది. అడగడంతోటే గోల్డ్ గురించి ఒక మైనస్ పడిపోయింది. ఈవిడ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ అత్తగారి క్యారెక్టర్ కాస్త క్రూయల్‌గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆళ్ళు కూడా షో ఆఫే ఇచ్చారు. ఏది భర్త, 2 పిల్లలు, 3 పిల్లలు, హ్యాపీ కుటుంబం అన్నట్లే ఇచ్చి ఆస్తులు ఉండుంటాయి ఉన్నంతలో. పెళ్లి అయిపోయిన తర్వాత ఆ హస్బెండ్ ఎళ్ళిపోయాడు. ఆయన కొట్టే పంపించాడంటే ఆయన మంచోడో, చెడ్డోడో తర్వాత సంగతి. వాళ్ళు విడిపోయారు. అంటే వీళ్ళ అప్పులు క్లియర్ చేయడం ఎంత మైనసో, అక్కడ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్టింగ్ నుంచి ఎంతో కొంత ఉంది. మాది మంచి కుటుంబం అని చూపించడం కోసమని ఆ పెళ్లి వరకు వాళ్ళేదో మ్యానిపులేట్ చేశారు. తర్వాత మామ జంప్. ఆయన్ని ఇంతవరకు వెనక్కి తెచ్చుకోలేదు ఆవిడ. లేదా అతను క్రూయలు వదిలేసాడు అనుకున్నా. అరే! నా కాపురం ఇలా అయిపోయింది. నా కోడలు, కొడుకు హ్యాపీగా ఉండాలి. పిల్లోడు పెళ్లి చేసిందెందుకు? వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడానికే కదా! అని ఆవిడ కొంచెం సహనంగా థింక్ చేసి ఉండుంటే, ఖచ్చితంగా ఈ అమ్మాయి కాపురం అంత వెనక్కొచ్చి పడిపోయి 1 ఇయర్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు. సో, ఇక్కడ వాళ్ళ అత్తగారు చేసిన క్రూయాలిటీ ఉందా? లేదా? అంటే ఈవిడ ఆల్రెడీ ఎవిడెన్స్‌తో మాట్లాడుతుంది. మా అత్తగారు ఆల్రెడీ పలానా వ్యక్తితో మాట్లాడేవాళ్ళండి. నా నంబర్ నుంచే కాదు, ఆవిడ నంబర్ నుంచి కూడా వెళ్ళినియి. ఆవిడ నంబర్ నుంచి వెళ్ళుండొచ్చు. ఎప్పుడు 2 రకాలుగా. ఒకటి ఆవిడే ఫోను చేసి, "ఏరా మా కోడలికి ఫోను చేస్తున్నావంటే ఎవడురా నువ్వని" 1, 2 సార్లు అడిగుండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కాల్స్ ఉండి ఉంటే, ఈ కోడలి నంబర్ నుంచి కూడా అత్తగారే చేసినట్టు లెక్క. సో, అది ఈవిడ ప్రూవ్ చేసుకుంటే కావాలని చేశారా? మేబీ ఆవిడకేమైనా రిలేషన్ ఉందేమో. అన్ని సార్లు కావాలని చెయ్యదుగా. ఈ అమ్మాయినికి ఏదో బ్లేమ్ చేసి ఒక అమ్మాయిని, ఒక అబ్బాయినన్నా వదిలించుకోవాలి అంటే వాళ్ళ థింకింగే ఇంపార్టెంట్. నాకొద్దు, నచ్చల. లీగల్‌గా అన్నా ఫైట్ చేస్తాం గానీ, ఫోర్సిబుల్‌గా వాళ్ళతో కాపురం చెయ్యం. అన్నప్పుడు పెద్దగా క్రియేట్ చేయవసరలా. వాళ్ళ క్యారెక్టర్‌ని బయటపడేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ నిజంగా బాగోకపోతే అది వాళ్ళకొక ఎవిడెన్స్‌గా ఉపయోగపడతది. అర్థమవుతుందా? సో, ఇక్కడ ఈవిడని వదిలించుకోవాలంటే ఈవిడ క్యారెక్టర్ పడేయవసరలా. అక్కడ ఆల్రెడీ ఎంతో కొంత ఉండి ఉండొచ్చంట. అంటే ఒకళ్ళని వదిలేయడానికి పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. ఈ రోజున ఉన్న మ్యారిటల్ రిలేషన్స్‌లో. వాళ్ళు నచ్చలేదు. ఇప్పుడు చిన్న చిన్న ఈ 2 చూపించేసారుగా. ఆల్రెడీ అప్పులు చేసేసారండి, అప్పులు తీరుస్తున్నారండి, మాకు చెప్పడం వేరు, వీళ్ళ బిహేవియర్ వేరుగా ఉందని ఆ ఒక్క ఎగ్జాంపుల్‌తో కూడా ఆయన వదిలిచ్చేసుకోవచ్చు ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే. సో, ఇంత పెద్ద ఒక గ్రౌండ్ వేసి అడల్టరీలో ఆవిడని దింపేసి ఒక అబ్బాయితో రెగ్యులర్‌గా మాట్లాడుతుంది అని ఎవిడెన్స్‌లు చూపించి ఇంత చేయవసరలే. నిజంగా ఈ అమ్మాయి మాట్లాడితే వాళ్ళ హస్బెండ్‌కి చెప్పదు. సప్రెస్ చేయడమో, డిలీట్ చేయడమో ఏదో ఒకటి చేస్తది. నిజంగా ఇంకొక బాయ్ ఫ్రెండే ఉంటే భర్తే కావాలని అనాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇప్పుడు భర్త కావాలంటుంది. వాళ్ళు స్టార్టింగ్ రోజే గొడవ పడ్డారు. ఆస్తి తీసుకురాకపోతే ఊరుకోమన్నారు. ఒక అడల్టరీని కోడల మీద క్రియేట్ చేసి పెట్టినప్పుడు భర్త ఆ అమ్మాయిని వదిలేయాలంటే మంచిగా కూడా వదిలేయొచ్చు. ఇది నువ్వే చేసావు, మా అమ్మ చేయలేదు, కావాలంటే ప్రూవ్ చేయి అని కూడా ఎవిడెన్స్ వినకుండా గొడవతో పంపించేశారు. ఈవిడ అది డిప్రెషన్ సప్రెస్ అయిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్‌లకు కూడా వెళ్ళిపోయేంత వెళ్ళిందంటే, ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే స్టాండ్ తీసుకోలేనప్పుడు ఇది క్యారెక్టర్‌కి సంబంధించి కదా! డిప్రెషన్‌లోకెళ్తే ఎవడికి లాసు? ఈవిడికే లాస్. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలా? లేతే ఫైట్ చేయాలి. ఎవడ్రా నువ్వు నన్ను అనటానికి, మీ అమ్మకున్న దుకాణం నా మీదకి తీసుకొస్తావు. నుంచోపెట్టి మాట్లాడాలి. ఈళ్ళింట్లో వాళ్ళు ఇంతవరకు దాని మీద మీటింగ్ పెట్టలా. దానివల్ల ఈ అమ్మాయి సప్రెస్ అయిపోయి ట్రీట్మెంట్‌కెళ్తుంది. అది లీగల్‌గా చాలా మైనస్ అవుతదండి. సైకలాజికల్ ట్రీట్మెంట్‌కి వెళ్లారు అంటే అసలు ఈవిడేంటో. ఈవిడ ఆళ్ళు మాట్లాడిన వాళ్ళు గుర్తుందో లేదో. ఇలా అంటే ఒక లీగాలిటీలోకొచ్చినప్పుడు మైనస్‌లు ఎక్కువ అవుతుంటాయి. సో, ఎవరైనా గానీ
అనుష గారు మీరు కూడా ఎప్పుడు కూడా సైకలాజికల్ డిప్రెషన్స్‌లోకి వెళ్ళకూడదండి. లైఫ్‌లో మీరు ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నారు. చిన్న ప్రాబ్లమో, పెద్ద ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తేనే ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికిద్ది. మీరు క్యారెక్టర్‌తో ఉన్న వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక కేస్ ఓకే మ్యామ్. ప్రాసెస్‌కొచ్చేసరికి ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ ఆయన నిన్న ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ మాట్లాడిందని చూపించు అని ఇప్పుడు అడిగేదాకా ఆగకూడదు. ఎందుకంటే వన్స్ ఒకసారి క్యారెక్టర్ దాకా వచ్చినాక నుంచోబెట్టి అడగాలి ఎవరినైనా. ఎవ్వడ్రా మీరు? తప్పు చేయలేదు కదా! ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చేయాల్సిన పని పెద్ద మనుషుల పంచాయతీ పెట్టుండాల్సింది. 1 ఇయర్ అయిపోయింది. తన భయం ఏంటంటే పెద్ద మనుషుల పంచాయతీ పెడితేనో, పోలీస్ స్టేషన్‌కి వెళ్తేనో కాపురం పోతదేమో. ఆల్రెడీ వాడు ఇని చావట్ల. లేదు ఈయనకి మ్యామ్. మా కౌన్సెలింగ్ ఆయన ఇచ్చేవాళ్ళు పైనుంచి ఎవరు? అనేవాళ్ళు కాదు మేడం. అమ్మా? వాళ్ళ అమ్మని నేను అదే పనిగా అనేసరికి నువ్వు బయటికి రా ఇట్లా అయితే ఎలాగా అని ఫోర్స్ చేసేసరికి అన్నారు. కానీ ఒక 6 months బ్యాక్ నుంచి అట్లా మాట్లాడాడు మ్యామ్. ఓకే అమ్మా. అంతే. అదే. నేను దాని సో, గురించే యాక్చువల్‌గా నేను ఆ ప్రాసెస్ అక్కడితో ఆగింది. సో, ఇప్పుడు వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క నిమిషం అమ్మా మీరు సైలెంట్ ఉండండి. వాళ్ళు ఏ రోజు కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్‌కి ముందుకు రాలా. ఈ అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? తనకి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అలాగే మీరు అనుష మీరు కూడా పెద్ద మనుషులతోటి 1కి 4 సార్లు రిపీటెడ్‌గా ట్రై చేయాలి, కాపురం కావాలి అనుకుంటే. మీరు అలా ట్రై చేసుంటే ఈ పాటికి అతను నిజంగా తీసుకెళ్ళే వ్యక్తా? తీసుకెళ్ళని వ్యక్తా అనేది అర్థమయ్యేది. సరే వీళ్ళు ట్రై చేశారు. చేసిన తర్వాత కూడా ఇంతవరకు ప్రాబ్లమ్ వినండి అనుష గారు ఒకసారి వినండి. ఓకే మ్యామ్. ఒకవేళ ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే పాయింట్ మాట్లాడుకుంటూ కూర్చున్నారంటే వేస్ట్. ఏదో ఒకటి అమ్మాయి మీద ఏదో ఒక ఎలిగేషన్ ఏదో ఒకటి చెప్పుకోవడం. వంట సరిగ్గా చేయదు, రెస్పెక్ట్ ఇవ్వదు. ఏవో చిన్నవి ఉంటాయిగా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పటికి ప్రాబ్లమ్ సొల్యూషన్ రాలే. ఈవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్‌కి వెళ్తుంది. ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పని ఇప్పటికే లేట్ అయింది. నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. అసలు ఇది నిలబడుతుందా లేదా అని తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా డిలే అయితే లీగాలిటీ కూడా పనికిరాదు. అనుష గారు వింటున్నారు కదా! మీరు ఇంకా డిలే చేస్తే ఎందుకంటే వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ప్రాబ్లమ్ ఎక్కడున్నదో అక్కడే ఉంది. మీకు ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు మ్యారిటల్ రిలేషన్ మీద. ఇది నిలబడే కాపురమా? ఊడే కాపురమా? అని. మీరు ఇప్పుడు లీగల్‌గా దిగాల్సిన సిట్యుయేషన్ వచ్చిందండి. కానీ 1 ఇయర్ తర్వాత డైరెక్ట్‌గా లీగల్‌గా వెళ్తే మీకు ఎటువంటి ప్లస్ పాయింట్స్ ఉండవు. ఏం చేయాలి మరి? ముందు మీరు చేయాల్సిన పని పెద్ద మనుషులతో ఇప్పుడు రీసెంట్‌గా ఇంకా ఈ పెద్ద మనుషుల పంచాయతీ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ లీగాలిటీనే. అనే సిట్యుయేషన్‌లో మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా లీగాలిటీకి వెళ్ళకుండా ఇంకొకసారి లాస్ట్ ఆప్షన్‌గా ట్రై చేయండి. మెసేజ్ పెట్టండి. వాళ్ళు మేము రామంటున్నారు మ్యామ్. అదే నాన్న. ఆళ్ళు రారు. ఆల్రెడీ ఊడిపోయిన కాపురం అమ్మా అని నీకు చెప్తున్నా. నువ్వు తీసుకోవడానికి రెడీగా లేవు కదా! ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వమ్మా అని నేను అనలేను. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. దీన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి చెప్తున్నాను వినండి. దాన్ని ఈ 1 ఇయర్ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి కారణం ఏంటంటే 1 ఇయర్ నుంచి తను వెయిట్ చేస్తుంది భర్త వస్తాడు. భర్త తీసుకెళ్తాడు. భర్త ప్రాబ్లమ్ క్లియర్ అవుతది. ఇద్దరం కలిసి కాపురం చేస్తాము అని. ఆ కాపురం చేయడానికి 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. అతను తీసుకెళ్ళట్లేదు. లీగల్‌గా దిగాలి అంటే ఈవిడ ఫస్ట్ చేయాల్సిన పని వాళ్ళు ఎలాగో రారు. వాళ్ళు క్లియర్ మాకు తెలుస్తది కేస్ ప్రొసీడింగ్స్. వాళ్ళు ఏం చేసినా ఈ అమ్మాయిని తీసుకెళ్లరు. ఈవిడ కేసులు కూడా వేయకపోతే రేపు రావాల్సిన రిలీఫ్ కూడా రాదు. సో, ఇప్పటిదాకా సౌమ్యంగా ఆవిడ మాక్సిమం ట్రై చేసింది కాపురం నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు దండన స్టార్ట్ చేయాలి. లీగాలిటీలోకి దిగిపోవాలి తను. వస్తే నిలబడతది కాపురం. లేదా తను రియలైజ్ అయ్యి మ్యూచువల్ డైవర్స్‌కి తినెళ్ళాలి. సో, లేదండి నేను ఇంకో 5 ఇయర్స్ వెయిట్ చేస్తా, 10 ఇయర్స్ వెయిట్ చేస్తానంటే అక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఒక 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డైవర్స్ కేస్ వేస్తారు. ఒక్కసారి వాళ్ళు డైవర్స్ కేస్ వేసినాక ఈవిడ ఫైట్ చేసే విధానం అంతా ప్రొటెక్ట్ చేసుకోవడానికే పనికొస్తది తప్ప అటాక్‌కి పనికిరాదు. ఇప్పుడు తనకున్న ఆప్షను లీగాలిటీలోకి దిగడానికి ముందు డైరెక్ట్‌గా లీగాలిటీలోకి దిగకుండా ఇంకొకసారి పెద్ద మనుషుల పంచాయతీ ట్రై చేయడం. వాళ్ళు 100% రారు. వీళ్ళ రెస్పాన్స్ కూడా అవ్వరు. అయినా తను చేయాల్సిన పని మెసేజ్ పెట్టడం వాళ్ళకి. ఇదిగో పెద్ద మనుషుల పంచాయతీ మేము ట్రై చేసాము. మీరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఆగాము కాపురం నిలబెట్టుకోవడానికి. మీ వైపు నుంచి ఇప్పటికి మా వైపు నుంచి మేము ఎన్ని పంచాయతీలు పెట్టినా ఫెయిల్ అయినాయి. ఇంకా మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాం. రీసెంట్‌గా పలానా వాళ్ళు మీకు మెసేజ్ పెట్టాము. అయినా గాని మీరు పంచాయతీకి రావట్లే. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఇది లాస్ట్ కాల్ కింద అని ఒక మెసేజ్ పెడితే అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అడ్వకేట్ దగ్గరికెళ్ళి కాపురం కావాలనుకుంటుంది కాబట్టి. ఇన్ కేస్ కాపురం వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళొచ్చు. కాపురం కావాలనుకునే వాళ్ళు చేయాల్సిన పని నెక్స్ట్ స్టెప్‌గా అడ్వకేట్ దగ్గర నోటీస్ పంపించడం. రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్. బాబు మీరెంత హింసించారు. మీ అమ్మ ఎంత హింసించింది. మీ ఇంట్లో వాళ్ళు ఎంత హింసించారు. మా క్లయింట్ ఎంత ఖర్చు పెట్టారు. ఎంత సఫర్ అయ్యారు. ఎంత మ్యారేజ్ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేసుకుంటూ వచ్చారు. సో,
కంపల్సరీ మీరు వచ్చిన క్లయింట్ని తీసుకొని వెళ్ళండి. మెయిన్ వైల్ మెయింటెనెన్స్ ఇంత ఇంత పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ యూ హ్యావ్ టు పే అని చెప్పి నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించినాక వాళ్ళు రిప్లై అన్నా పంపిస్తారు, సైలెంట్గా అన్నా ఉంటారు. రిప్లై ఏమని పంపిస్తారు, తీసుకెళ్తాము అనుకుంటే వాళ్ళు ఏవో కండిషన్లు పెడతారు, వీళ్ళ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పుడు కౌన్సిలింగ్స్ నడుస్తాయి. లేదు మాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి అన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళాలి. తన కోరిక ఏంటంటే మా ఆయన మంచోడేనండి, మా అత్తగారు విడగొట్టేస్తుంది ఏదో ఒకటి చెప్పి ఆయన కౌన్సిలింగ్ ఇస్తే మారిపోతాడండి అని. కౌన్సిలింగ్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకోవాలి. నువ్వు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి రా, కాపురం నిలబెట్టుకో అని ఎవరం ఫోర్స్ చేయలేం. తిన రిక్వెస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్కి పిలవండి అని. ఇప్పుడు మనం ఫోన్ చేసి పిలిచాం అనుకో, మీరెవరమ్మా చెప్పడానికి, మేము అసలు లీగల్గానే వెళ్తాం, మాకు అమ్మాయే వద్దనుకుంటున్నప్పుడు కౌన్సిలింగ్ ఎందుకు? సో తను అది రియలైజ్ అవ్వాలి. అయినా కూడా ఫోర్స్బుల్గా కౌన్సిలింగ్కి ఎక్కడ పిలవగలదు, 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలవగలదు. 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు అనూష గారు మీరు కంప్లైంట్ లీగల్ నోటీస్ ఫెయిల్ అయిన తర్వాత కంప్లైంట్ ఫైల్ చేస్తే అక్కడ 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం దిశ పోలీస్ స్టేషన్స్లో మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ హస్బెండ్ని అత్తమామల్ని అందరినీ పిలుస్తారమ్మా. అక్కడ కౌన్సిలింగ్ Okay, ఉంటుంది. అక్కడ ఫోర్స్‌బుల్‌గా మీ హస్బెండ్ నేను కౌన్సిలింగ్ తీసుకోను అన్నా కూడా ఖచ్చితంగా 1, 2 కౌన్సిలింగ్స్ అయితే నడుస్తాయి. మీరు డైరెక్ట్‌గా ఓపెన్‌గా ఆయన్ని ఒప్పించుకోవడానికి మీకు అక్కడ ఛాన్స్ దొరికిద్ది. ఇన్ కేస్ దొరకలేదు, 498 కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం బెటరు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆల్రెడీ అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించి ఉంటారుగా, వాళ్ళ ద్వారా డీవీసీ కేసు, మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే అట్‌లీస్ట్ తన హక్కుల్ని తను ప్రొటెక్ట్ చేసుకోగలిగిద్ది. వాళ్ళని పనిష్ చేయడానికి లేదా మ్యూచువల్‌గా వెళ్ళిపోదాం అనుకుంటే కాంపెన్సేషన్ వసూలు చేయడానికి ఈ కేసులు యూజ్ అవుతాయి. ఇంకా డిలే చేస్తే తనకే లాస్. ఓకేనా? okay, ma'am. ఎందుకంటే తనకి కౌన్సిలింగ్ కావాలి అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళటం బెటర్. డైరెక్ట్‌గా 498కి కౌన్సిలింగ్‌కి రా అంటే రాడు ఎట్లాగో. ఈ ప్రయత్నాలు చేశాను, లీగల్ నోటీసు, కంప్లెయింట్, పెద్ద మనుషుల పంచాయతీలు ఫెయిల్ అయినాకే పోలీస్ స్టేషన్‌కి వచ్చా. ఇంకేం చేస్తది పాపం, మాక్సిమం చేసేసినట్టేగా. ఇంకా అప్పుడు కూడా రాడు అంటే ఈవిడ డిసైడ్ అవుతది. అరే! ఇంత ప్రయత్నించినా ఏదో కుక్కలాగా నేను వెనకెళ్తుంటే ఇంకా రానన్న వాడిని ఈవిడ వెళ్ళినా హ్యాపీగా ఉండలేదు. వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తారు. సో ఇట్స్ బెస్ట్ డెసిషన్ అనుష గారు. ఇప్పుడు నేను చెప్పిన వేలో ప్రొసీడ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంతే మౌనిక. సో ఈ ప్రాసెస్‌లో వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఓకే మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.